ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అతిపెద్ద ఉద్యమానికి తెరతీసింది. దానిలో భాగంగానే కోటి సంతకాల సేకరణ రచ్చబండ అనే కార్యక్రమం కూడా నిర్వహించింది. ఇప్పుడు ఈ తతంగం అంతా కూడా ఒక కొలిక్కి వచ్చింది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో 1 కోటి మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళున్నారు. దీనికి సంబంధించి జనం దగ్గరికి వెళ్ళి రచ్చబండ కానీ కోటి సంతకాల గురించి మీరు అడిగినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ముఖ్యంగా ఏ స్థాయిలో వ్యతిరేకత బయటపడింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న పిలుపుతో ఈ ప్రభుత్వం ఏదైతే పేదవాడికి ఉచితంగా అందించాల్సినటువంటి వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి పెట్టాలి అనేటువంటి ఒక దురాలోచన చేశారు. దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 1 కోటి సంతకాలు కాదు 1 కోటి కుటుంబాల తాలూకా సంతకాలు ఇవి. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించాల్సినటువంటి పనులేమో ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పనులేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతా ఉంటుంది. అమరావతి అనేటువంటిది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. దాన్ని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా మేమే టేకప్ చేస్తామని చెప్తాడు. విద్యా వైద్యం అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వం తాలూకా బాధ్యత. దాన్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సహేతుకం కాదు అనేటువంటిదే వేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా అతి సామాన్యుడు ఆఖరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంతకాలు కూడా ఇందులో ఉన్నాయనేటువంటిది ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి విషయం. ప్రభుత్వం చేస్తున్నటువంటిది తప్పు అని చెప్పి ముక్త కంఠంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. గడిచిన 100 ఏళ్లలో రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలో ఇతర కార్యాలు చేపడితే దాన్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ మోడ్లో ఇస్తామని ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా? ఇప్పుడు గతంలో మన రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారండి ఈ రాష్ట్రాన్ని. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని మెడికల్ కళాశాలను తీసుకొచ్చింది లేదు. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగనన్న ఒక టర్మ్లోనే 17 మెడికల్ కళాశాలలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ రోజున వైద్యానికి అంటే పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందాలి, అలానే వైద్య విద్య కూడా ఉచితంగా అందాలి అనే మంచి సంకల్పంతోనే జగనన్న ఈ నిర్ణయం తీసుకుని మరి 17 కళాశాలకు శ్రీకారం చుట్టడం, అట్లానే మొదటి విడతగా 5, రెండో విడతగా ఒక 5, మూడో విడతగా 7 కళాశాలలకి అంటే ఇవి వర్కింగ్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొదటి విడత 5 కూడా ఈ రోజున క్లాసులు జరుగుతున్నాయి. అంటే ఈ రోజున జగనన్న ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకుని ఈ మెడికల్ కళాశాలను తీసుకొచ్చారో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని అంటే వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక్కసారి కూడా ఆయన టర్మ్లో ఒక కళాశాలను కూడా తీసుకురాలేదు, ఒక మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదు. అలాంటి పరిస్థితులు ఈ రోజున ఒకేసారి ఒకే టర్మ్లో 17 మెడికల్ కళాశాలలు ఈ రోజున మళ్ళీ ఆ ప్రాసెస్ ఆ వర్క్ ఏదైతే కంటిన్యూ చేస్తామో ఇది జగనన్నకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కడుపు మంటతో అసూయతో ఈ రోజున వాళ్ళు దాన్ని పక్కదోవన పెట్టించి అంటే గవర్నమెంట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులే స్వయంగా అక్కడికి వెళ్ళి మెడికల్ కళాశాల దగ్గర వివిధ దశల్లో ఉన్న వాటిని చూపెట్టి ఇదిగో ఇక్కడ కనీసం ఫౌండేషన్ లేదు, ఇక్కడ ఇటక లేదు, ఇక్కడ అది లేదు, ఇక్కడ కాలువ ఉంది అని రకరకాల అపోహలు అన్నీ కూడా అంటే ప్రజలని పక్కదోవ పట్టించేదానికి ఏవేవో వీడియోస్ చూపించడం, ఫొటోస్ చూపించడం, మళ్ళీ ఆ చూపించే దాంట్లో అన్ని అసత్యాలే. ఈ రోజున ఇక్కడ రాజమండ్రి మెడికల్ కళాశాల ఎలా ఉంది, అక్కడ ఏలూరు మెడికల్ కళాశాల ఎలా ఉంది, మనకు దగ్గరలో ఉన్నవే చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చక్కగా చేస్తే బురద జల్లే కార్యక్రమమే చేపట్టారే తప్ప ఎక్కడ కూడా జగనన్న ప్రభుత్వంలో ఇది మంచి జరిగిందని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. సరికదా ఈ రోజున మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వివిధ దశల్లో ఉన్న 11 మెడికల్ కళాశాలలకి చంద్రగ్రహణం పట్టింది. వీళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం మొదలుపెట్టి ఒక జీవోని తీసుకొచ్చారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ జీవోని రద్దు చేయాలి, ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది ఆపాలి అనేది మా వైసీపీ నాయకులు కార్యకర్తల డిమాండ్. మా డిమాండే కాకుండా ఈ రోజున మాకు సపోర్ట్గా విపక్షాలు వచ్చాయి, విద్యార్థి సంఘాలు వచ్చాయి, ప్రజా సంఘాలు వచ్చాయి, మేధావులందరూ కూడా మాకు సపోర్ట్ చేయడంతో ఈ రోజున ఈ 1 కోటి సంతకాల ప్రోగ్రాం మేము దిగ్విజయంగా పూర్తి చేసి ఈ రోజున సబ్మిట్ చేయడం జరిగిందండి జిల్లా పార్టీ కార్యాలయంలో. ఇది 15వ తేదీన మళ్ళీ
సెంట్రల్ ఆఫీస్కి వెళ్తాయి. 17వ తేదీన గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి. దానికి సంబంధించి పేద మధ్యతరగతి వర్గాలకు ఏ రకంగా ఉపయోగపడతాయి డాక్టర్గా చెప్పండి. సరే, పేదవాడికి మంచి వైద్యం, మంచి వైద్య విద్యని అందించాలని సత్సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు సంకల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అభినందనీయులు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన సుమారు 50 సంవత్సరాల వరకు కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టడానికి సంకల్పించలేదు. ఇలాంటి సత్సంకల్పాన్ని ఈయన వ్యాపారంగా మార్చేసి దీన్ని ప్రైవేటీకరణ చేసి ప్రజల సొమ్మును ఆస్తిని, ఆ హాస్పిటల్ ప్రభుత్వానిదే అంటే ప్రజలదే, అదేవిధంగా భవనాలు, ల్యాండ్ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి, దాన్ని అమ్మేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పటికీ ప్రజల్లో నిరసన వెలువెత్తింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం చేపట్టాం. జిల్లా అధ్యక్షులు వేణు గారి సారథ్యంలో అద్భుతంగా సాగింది. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారుగా 60,000 మంది దీని మీద సంతకాలు పెట్టారు. ఇవన్నీ కూడా మేము సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుచుకుని ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా జిల్లాలోని పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే ఆ జిల్లాకు మెడికల్ కళాశాల ప్రభుత్వ పరంగా ఉండాలనేది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ నిర్ణయించిన అంశం. దాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఏమండి, వాళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి ఏ నిధులు కావాలన్నా సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ నాడు తెచ్చుకుంటాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు 1,00,000 కోట్లు కావాలి, అది ఉద్ధరించేస్తా అంటాడు. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఏం చేశాడంటే మా పేదల కొరకు జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలి అని 100 సంవత్సరాల చరిత్రలో అందరూ కలిసి 12 మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈయన ఒక్కడే 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాడు. ఆల్రెడీ 7 కాలేజ్ కంప్లీట్ అయిపోయినాయి. కానీ మిగతా కాలేజీని ఈ ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తాడు. ఎకరం 99 రూపాయలు. ఎవరు చేయరు ఈ విధంగా. ఎక్కడైనా ఎకరం 90 నవ్వుతారు ఎవరన్నా. కానీ ఈ విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రం మన ఇంచుమించుగా అధికారం చేపట్టి సుమారుగా 550 రోజులు అవుతుంది. అయినప్పటికీ వాళ్ళు చంద్రబాబు రోజుకి 500 కోట్లు అప్పు చేశాడు. రోజుకి 500 కోట్లు అంటే ఒక కాలేజీని పెట్టాలంటే ఎంత అవుతుందంటే 500 కోట్లు అయితే సరిపోద్ది. అలాంటప్పుడు ఏం చేయాలి? అయినా ఈ 10 కాలేజీలకి ఒక 5,000 కోట్లు అయితే సరిపోతుంది. దీన్ని మానేసి నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి, నాకు అమరావతిని ఉద్ధరించేస్తాను, రోజు మునిగిపోయేదాన్ని తోడతాను నీళ్ళు అన్నాడు తప్ప చేసేది ఏం లేదు. వాళ్ళ పేదవాడికి అన్నం ద్రాక్షలోని మెడికల్ విద్యని పేదవాడికి అందించే విధానం చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్ర ఇది, ఇవరకు ఎవరు చేయలే. అలాంటి ముఖ్యమంత్రి కోసం వాళ్ళ కోటి సంతకాల కార్యక్రమం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చేశారు. మన పార్టీని కాకుండా అందరూ చేశారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో భారతదేశం అంతా కూడా ఆయన్ని మెచ్చుకుంటూ జరిగింది. ఏ విధంగా అయితే నాడు నేడు స్కీమ్లో స్కూల్స్ అన్నీ బాగు చేయటం, అదేవిధంగా హాస్పిటల్స్ అన్నీ కూడా అన్ని సదుపాయాలు కల్పించి చక్కటి వైద్యం ప్రజలకి, పేద ప్రజలకు ముఖ్యంగా కల్పిస్తూ జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, జగన్ గారు 26 జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆ గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్తో అనుసంధానంతో ప్రతి మండలంలో పిహెచ్సిలు, అదేవిధంగా టౌన్స్లో సిహెచ్సిలు, అర్బన్ సెంటర్స్ ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి హెల్త్ క్లినిక్స్తో కూడా అనుసంధానం చేసి ఇవన్నీ కూడా మంచి నాణ్యత వైద్యం ప్రజలకు అందించాలి. అతి ముఖ్యంగా పేద ప్రజలకి. మనం చూసాం ఈ మధ్యకాలంలోనే ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆపేయటం జరిగింది. మరి పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్ళే వరకు తెలియదు పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ పథకం లేదు, ఈరోజు అమలు జరగట్లేదని. మరి ఆ రోజు జగన్ గారు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం జరిగేది. మరి అలాంటిది ఈరోజు లేదు. లేనప్పుడు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని ఈరోజు ఎంతోమంది పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేరు. వారందరికీ కూడా అనుకూలంగా ఉండేటట్టు సూపర్ స్పెషాలిటీ వైద్యం జరిగేటట్టు ఈరోజు మెడికల్ కాలేజ్ పెట్టడం వల్ల ఆ జిల్లాలో ఉన్న మెడికల్ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్కి అనుసంధానంతో ఒక టీచింగ్ హాస్పిటల్ ఏర్పడినప్పుడు ఒక క్వాలిటీ కూడా బాగుండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుద్దన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ ప్రైవేటీకరణ చేయటం అన్నది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఆస్తి ఈరోజు ప్రైవేటు వారికి ఉచితంగా అప్పచెప్తున్నాం.
మరి వారికి ఆ చేసినందువల్ల రేపు పేషెంట్స్ వెళ్ళా సూపర్ స్పెషాలిటీ వెళ్ళా అక్కడేమి ఫ్రీ ట్రీట్మెంట్ ఉండదు. అదేవిధంగా సీట్లేమి మెడికల్ సీట్లేమి ఫ్రీగా ఉండవు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే పూర్తి స్థాయిలో ఫ్రీగా 10,000 రూపాయలు కేవలం ఫీజుతో వారు చదువుకునే పేద ప్రజలకు అవకాశం కల్పించేది. మరి తప్పకుండా ఏదైతే ఈ ప్రైవేటీకరణ మీద జీవో వచ్చిందో అది వెంటనే ఈ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అది తీసుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుద్ది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ ఈ ఆందోళన కొనసాగుతున్న విషయం చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కోటి సంతకాల సేకరణ అనే ప్రహసనం ఏ రకంగా సాగింది, ప్రజల దగ్గరికి వెళ్ళారు, రచ్చబండలు పెట్టారు, ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేశారు కదా, ప్రజలు స్పష్టంగా మీ దగ్గర వెలిపించిన అభిప్రాయం ఏంటి? ప్రత్యేకించి ఈ నిర్ణయాలే కాదు కూటమి ప్రభుత్వ తీరు గురించి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రభుత్వాలు ప్రజాభిప్రాయం మేరకే పాలించాలి. పాలకుడు ప్రధాన లక్షణం ప్రాథమిక లక్షణం కూడా ఉండాలి. లక్షణం కూడా ఉండాలంటే ప్రభుత్వం అంటే ప్రజలదని, ఆ ప్రజల యొక్క ఆస్తుల్ని రక్షించాలని, ప్రజల యొక్క ధనం ఏదైతే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారో ఆ ట్యాక్స్ ద్వారా వచ్చే దాని పట్ల చాలా జాగ్రత్తగా విభజించి ఖర్చు చేయాలని. కానీ దురదృష్టం ఏంటంటే నలుగురు కలిసి అధికారం వస్తే ఏకపక్షంగా వచ్చింది మా ఇష్టానుసారం పాలిందాం అన్నట్టుగా ప్రజా అవసరాలను పక్కన పెట్టేశారు. ఇది ప్రజల డబ్బుని మర్చిపోయారు. వాళ్ళ ఆస్తులుగా ఈ ఆస్తుల్ని భావిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలు ఇస్తే దానిపైన బాధ్యత విస్మరించి దాన్ని నమ్ముకుంటే నాకు డబ్బు వస్తుందని ముఖ్యమంత్రి ఆలోచిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది. ఇవాళ ప్రజలు అదే చెప్పారు. నేను ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు కదా, ఏం చెప్తున్నారంటే ఇది మీ ఆస్తిని అమ్మేస్తారంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అమ్మేస్తారన్న చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం క్వశ్చన్ వేస్తారంటే వెంటనే రాబాబు నేను 4 సంతకాలు పెట్టింతారంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. ఇప్పుడు మా రాజా చెప్పినట్టుగా కోటి సంతకాలు కాదు ఇవి, కోటి కుటుంబాల సంతకాలు. కోటి కుటుంబాలు ఎలా స్పందించాయని చూసినట్లయితే సుమారు 3-4 కోట్ల మంది పెట్టినట్టే కదా. అంటే నువ్వు బాధ్యత నుంచి తప్పుకొని అధికారం వస్తే నేను ఈ ఆస్తులు అమ్మేసినా నన్ను అడిగేవాడు లేడనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఒక కొత్త రకమైన భాష్యం, కొత్త రకమైన విధానం తీసుకొస్తున్నాడు. అంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా కనుక ప్రయాణం చేస్తే తిరుగుబాటు గ్యారంటీగా వస్తుంది. ఇది శాంతియుతంగా చారిత్రకమైనటువంటి తిరుగుబాటు, శాంతియుత గాంధేయ మార్గంలో చారిత్రకమైనటువంటి తిరుగుబాటు ఈ కోటి సంతకాల ఉద్యమం. ఈ కోటి సంతకాల ఉద్యమం చూసైనా ప్రజలు మేల్కొన్నారు. నువ్వు మేల్కో చంద్రబాబు నాయుడు, ప్రజలు మేల్కొన్నారు, నువ్వు మేల్కో. కేవలం నీ కొడుకో నీరో మీ ఆస్తులు మా ఇష్టానుసారం అనుభవిద్దాం అనుకుంటే లాస్ట్కి మిగలదు, లాస్ట్కి వేరే వస్తుంది ఉద్యమాలు. అది గుర్తించమని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునే వరకు వైఎస్ఆర్సీపీ ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని నాయకులతో స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి రోడ్ల బొమ్మ నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.